ట్రేడ్ పేరే మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికల్. సో ఎలక్ట్రిక్ వెహికల్ దేని మీద ఆధారపడి పనిచేస్తుందంటే బ్యాటరీ, కంట్రోలర్, మోటార్, ఈ 3 మెయిన్ కాంపోనెంట్స్. ఆ మెయిన్ కాంపోనెంట్లో మనం ఇప్పుడు ఒక కాంపోనెంట్ని ఇక్కడికి తీసుకొచ్చింది. ఈ కాంపోనెంట్ పేరే బిఎల్డిసి మోటార్, బ్రష్లెస్ డీసీ మోటార్. మన ఆటో రిక్షాలో వాడే బిఎల్డిసి మోటార్ ఇది. సో ఈ బిఎల్డిసి మోటార్ని మనం డిస్మాంటిల్ చేసి వెహికల్ నుంచి అంటే అక్కడ నుంచి డిస్మాంటిల్ చేసి కాంపోనెంట్స్ని డివైడ్ చేసి పెట్టాం. ఓకే, డివైడ్ చేసి పెట్టాం. ఎలా అంటే ఇందులో ఉన్న ఇది రోటార్. మెయిన్ కాంపోనెంట్స్ వచ్చేసి ఇందులో ఏముంటాయి? మెయిన్ స్టేటార్, రోటార్ కాంపోనెంట్స్ వచ్చేసి ఒకటి స్టేటార్, ఒకటి రోటార్. ఈ స్టేటార్కి వచ్చేసి ఫీల్డ్ వైండింగ్ ఉంటుంది, రోటార్కి వచ్చేసి పర్మనెంట్ మ్యాగ్నెట్ ఉంటుంది. ఓకేనా? ఈ పర్మనెంట్ మ్యాగ్నెట్ ఉన్నది ఇదేమో షాఫ్ట్. ఓకే, ఈ షాఫ్ట్ ఈ కేజింగ్కి మనం కనెక్ట్ చేస్తాం. ఈ కేజింగ్ లోపల ఏముంటుంది? బేరింగ్స్ ఉంటుంది. ఈ బేరింగ్స్ ఉంటాయి. ఇటు అవుట్ సైడ్ చూస్తే ఏముంటుంది? పినియన్ అంటే ఒక గేర్, స్మాల్ గేర్ ఉంటుంది. ఇది పినియన్. ఈ పినియన్ ఏం చేస్తుంది? మన డిఫరెన్షియల్ యూనిట్ ఏదైతే ఉంటుందో 2 హాఫ్ యాక్సిల్స్ వస్తాయిగా బయటికి. మనకి మీరు ఇంకా అక్కడ కట్ సెక్షన్లో చూశారు కదా, మనకి ఇక్కడ రేర్ వీల్ దగ్గరకు వచ్చేసి ఒక యూనిట్ ఉంటుంది, డిఫరెన్షియల్ యూనిట్. ఆ డిఫరెన్షియల్ యూనిట్ నుంచి 2 హాఫ్ యాక్సిల్స్కి ఇక్కడ టార్క్ వస్తుంది కదా, ఈ టార్క్ ఆ 2 హాఫ్ యాక్సిల్స్కి ట్రాన్స్ఫర్ కావాలి. అలా ట్రాన్స్ఫర్ కావాలంటే ఈ పినియన్ అనేది దానికి సపోర్ట్ ఇవ్వాలి. ఈ పినియన్ తిరుగుతుంది కదా ఇట్లా ఈ పినియన్ ఇలా తిరిగే మోషన్ ఏం చేస్తుంది? ఆ 2 హాఫ్ యాక్సిల్స్ అవి 2 ట్రాన్స్ఫర్ చేసుకొని అవి 2 ఇలా రొటేట్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. అదే వీల్ రొటేషన్. ఓకేనా? ఆ హాఫ్ యాక్సిల్ అంటే షాఫ్ట్ ఉంటుంది, అది వీల్స్ని తిప్పుతూ ఉంటుంది. సో అది కంప్లీట్గా మన బ్యాటరీ నుంచి పవర్ కంట్రోలర్ నుంచి మోటార్ని తిప్పుతుంది. మోటార్ నుంచి డిఫరెన్షియల్కి వచ్చి అక్కడ నుంచి 2 హాఫ్ యాక్సిల్కి పోతుంది. డ్రైవ్ యూనిట్ అంటాం దాన్ని. డిఫరెన్షియల్ అని ఏదైతే అంటున్నానో దట్ ఈస్ కాల్డ్ డ్రైవ్ యూనిట్. ఆ డ్రైవ్ యూనిట్ నుంచి హాఫ్ యాక్సిల్కి వెళ్తుంది. సో ఇప్పుడు మనకి మెయిన్ కాంపోనెంట్ మోటార్ అనేది లేకపోతే ఎలక్ట్రిక్ వెహికల్ రన్ అవ్వదు. ఎందుకు రన్ అవ్వదు? మోటార్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటి? ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా మార్చాలి. సో ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా మార్చాలంటే మోటార్ కావాలి. సో కాబట్టి మనం ఈ మోటార్ అసలు ఎలా పనిచేస్తుంది ఏందనేది తెలుసుకోవాలి కదా. సో మోటార్లో ఒక కాంపోనెంట్ స్టేటార్, రోటార్. స్టేటార్ అనేది స్టేషనరీగా ఉంటుంది, తిరగదు. రోటార్ అనేది రొటేటింగ్ మూవ్మెంట్ ఇస్తూ ఉంటుంది, రొటేట్ అవుతూ ఉంటుంది. సో ఇది రోటార్. లోపల ఉండేదాన్ని ఏమంటాం? రోటార్. చూడండి, ఇది రోటార్, ఇది మ్యాగ్నెట్స్. ఓకే, ఇందులో సౌత్ నార్త్ పోల్స్ ఉంటాయి. ఓకే, ఇది రోటారు, ఇది స్టేటార్. ఈ స్టేటార్లో ఫీల్డ్ వైండింగ్స్ ఉంటాయి, ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి, మనకి ఏదైతే కంట్రోలర్ అన్నామో ఆ కంట్రోలర్కి బ్యాటరీ నుంచి పాజిటివ్ నెగిటివ్ వస్తాయిగా. సో పాజిటివ్ నెగిటివ్ కంట్రోలర్కి ఇచ్చిన తర్వాత కంట్రోలర్ నుంచి 3 ఫేజెస్ మోటార్కి ఇవ్వాలి. ఓకే, ఈ 3 కలర్లు ఉన్నాయి కదా, ఇవేంటి? 3 ఫేజెస్. ఈ 3 ఫేజెస్ మనం కంట్రోలర్ అవుట్పుట్ తీసుకొని మోటార్కి ఇన్పుట్ ఇస్తాం. అంటే కంట్రోలర్ నుంచి బయటకు వచ్చిన వైర్స్ని ఈ మోటార్కి వెళ్ళే వాటికి కనెక్ట్ చేస్తాం. ఓకే, దీన్ని కనెక్ట్ చేసినాకనే కదా దీనికి వచ్చేది పవర్. ఓకే, ఆ బ్యాటరీలో ఉన్న పవర్ కంట్రోలర్ త్రూ మోటార్కి వస్తుంది. ఇదేంది? ఈ వైరు సెన్సార్ వైర్. దీంట్లో ఏం సెన్సార్ ఉంటుందంటే హాల్ ఎఫెక్ట్ సెన్సార్ అని ఉంటుంది. ఇక్కడ ఉంటుంది లోపల, చూడండి, బ్లూ కలర్తో 3 పిన్స్ ఉంటాయి. కనిపిస్తున్నాయా? మీరు చూశారు ఆల్రెడీ. ఇది కొత్త లోపల 3 పిన్స్ ఉంటాయి చూడండి. ఓకే, 3 పిన్స్తో H1, H2, H3 అని ఉన్నాయా? సో ఇవి హెచ్ అంటే హాల్ ఎఫెక్ట్ సెన్సార్. ఓకే, హాల్ ఎఫెక్ట్ సెన్సార్ కాబట్టి మనకి 3 సెన్సార్స్ ఉన్నాయి. ఈ సెన్సార్ ఎందుకు పనిచేస్తుందంటే మనం దానికి ఫీడ్బ్యాక్ ఇస్తాం. రివర్స్ తిరగాల, ఫార్వర్డ్ తిరగాల, స్లో వెళ్ళాలా, స్పీడ్ వెళ్ళాలా, మీడియం వెళ్ళాలా, ఇట్లాంటి ఫీడ్బ్యాక్స్ ఉంటాయి కదా. మళ్ళీ ఈ రోటార్ యొక్క పొజిషన్ ఎక్కడ ఉంది, రోటార్ పొజిషన్, ఓకేనా, అది కూడా సెన్స్ చేసి మనకు ఫీడ్బ్యాక్ ఇస్తుంది. సో ఇది మనకి మోటార్ యొక్క కంప్లీట్గా లోపల ఉన్న కాంపోనెంట్స్. ఇది చూశారు కాబట్టి ఈజీగా అర్థమవుతుంది. రోటార్ అంటే ఏంటి, స్టేటార్ అంటే ఏంటి, అది ఎలా పనిచేస్తుంది, ఎలా రొటేట్ అవుతుంది, ఈజీగా అర్థమవుతుంది. ఈ రోటార్ పొజిషన్స్ ఎలా మారుతాయి, నార్త్ పోల్ అంటే సౌత్ పోల్ అంటే ఏంటి, సౌత్కి అంటే రివర్స్ తిరగాలంటే ఏం చేయాలి, ఫార్వర్డ్ తిరగాలంటే ఏం చేయాలి, ఇవన్నీ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్స్ ఉంటాయి కదా. క్లాక్ వైజ్ అంటే ఏంటి, యాంటీ క్లాక్ వైజ్ అంటే ఏంటి, ఫార్వర్డ్, యాంటీ క్లాక్ వైజ్ అంటే రివర్స్. ఓకేనా, ఇవన్నీ క్లియర్గా చెప్తారు. ఓకేనా, రైట్. దీని గురించి ఒక ఐడియా వచ్చిందా? మోటార్ అంటే ఏందో. ఇది ఏ మోటార్ అంటే ఏం చెప్పాలి? మోటార్. బిఎల్డిసి అంటే బ్రష్లెస్ డీసీ మోటార్. డీసీ అంటే డైరెక్ట్ కరెంట్. మన బ్యాటరీ నుంచి వచ్చే కరెంట్ ఏ కరెంటు? డైరెక్ట్ కరెంట్. కాబట్టి దీన్ని డీసీ మోటార్ అంటున్నాం. బ్యాటరీ నుంచే కదా దీనికి వచ్చేది. సో ఇది బిఎల్డిసి మోటార్. ఓకే, ఈ మోటార్ని మనం డిస్మాంటిల్ చేసాము. దీంట్లో ఫీల్డ్